సైన్స్ ఎక్స్పోజర్ టూర్లో భాగంగా ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్లిన విద్యార్థులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. ఢిల్లీ టూర్కు వెళ్లిన విద్యార్థులందరూ ఇతర స్టూడెంట్స్కు బ్రాండ్ అంబాసిడర్గా నిలవాలన్నారు. ఢిల్లీలో చూసిన విశేషాలన్నింటినీ ఇతర విద్యార్థులతో పంచుకోవాలని సూచించారు. ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్ లాంటిదేనని కేంద్ర మంత్రి విద్యార్థులతో అన్నారు. రకరకాల టెక్నాలజీలు దేశంలోకి వచ్చాయని, వాటి వల్ల సెకన్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చన్నారు. తెలుగువారు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండాలని సీఎం చంద్రబాబు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారన్నారు. ఇలాంటి ప్రోగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నేను గతంలో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. మన గవర్నమెంట్ స్కూల్లో గ్రామాల్లో ఎక్కడెక్కడో ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, నారా లోకేష్ గారి యొక్క సూచనల మేరకు మనము ఈ యొక్క స్టెమ్ ప్రోగ్రామ్ అదర్ రిలేటెడ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ మినిస్టర్ని కలవడం చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. అలాగే పొద్దున కూడా మాకు సెకండ్ డే మార్నింగ్ మాకు రాకెట్ ఎలా తయారవ్విద్ది అని చెప్పడం చాలా నేర్పించారు. థ్యాంక్స్ టు గవర్నమెంట్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వల్లే మేము ఇక్కడ వరకు వచ్చాము. ఇంత రావడానికి కారణం గవర్నమెంటే. ఫస్ట్ థ్యాంక్స్ టు గవర్నమెంట్. అండ్ నారా లోకేష్ గారు కూడా మాకు సపోర్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ థ్యాంక్స్ టు నారా లోకేష్ గారు. ఇది నా ఫస్ట్ ఫ్లైట్ ట్రిప్ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి కారణమైన నారా లోకేష్ సార్కి, ఇంకా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు సార్కి థ్యాంక్ యూ సార్. దీనివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామంటే కైట్ అని ఒకటి, అది టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ కోసం, దానికోసం ఈరోజు ఇస్రో సర్టిఫికేటెడ్ సైంటిస్ట్ మాకు మార్చి అయితే ఒక రాకెట్ని లాంచ్ చేయించారు సార్. అంటే మేమే దాన్ని రెడీ చేసి మేమే మా 52 మెంబర్స్ కొలాబరేషన్స్తో దాన్ని లాంచ్ చేసాం సార్. ఇలాంటి మాకు ఇప్పుడు దాకా ఇదే ఫస్ట్ టైం సార్ రాకెట్ని తయారు చేసి లాంచ్ చేయడం అన్నది. ఈ సైంటిఫిక్ టెంపర్ని మాలో పెంచిన మా టీచర్స్కి, ఇంకా ఆ ఇస్రో సర్టిఫైడ్ అతని పేరు రమ్యాన్సు సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ.